నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆయన త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం. అమరవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నెల్లూరు, తిరుపతిలోని కలెక్టరేట్లలో సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన కలెక్టర్లు హిమాంశు శుక్లా, డాక్టర్ వెంకటేశ్వర్. ప్రాణాలు కాపాడే దేవుళ్లు డాక్టర్లు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్లను ఘనంగా సత్కరించిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. దంతాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కోట మండలం చందోడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కలిగించిన డాక్టర్లు. వైభవంగా ద్వాదశారాధనం. గూడూరు పట్టణంలోని రాజా వీధుల్లో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుపుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని ఆయనతో పాటు అధికారులు, సిబ్బంది సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశభక్తి, త్యాగం, సేవాభావం వంటి గొప్ప విలువలను యువత అలవర్చుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ పవన్ తేజ, డిఆర్ఓ విజయ్ కుమార్, సమాచార శాఖ డిడి వేణుగోపాల్ రెడ్డి, సెట్నల్ ఇన్ఛార్జ్ సిఇఓ శ్రీధర్ బాబు, మేనేజర్ శ్రీనివాసులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు తిరుపతిలోని కలెక్టరేట్ లో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని ఆయన వివరించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన డాక్టర్లను సత్కరించుకోవడం తమ సంస్థకు దక్కిన గౌరవమని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ అన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట చలపతి పలువురు డాక్టర్లకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. షీల్డులు బహుకరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూరి సామ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ సమాజంలో వైద్యులు దేవుడితో సమానమని, రోగుల ప్రాణాలు కాపాడడంలో వారి పాత్ర అమోఘమని కొనియాడారు. సన్మానం అందుకున్న వైద్యులు సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఒక 5 మందిని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సత్కరించుకోవటం
రెగ్యులర్గా జరుగుతుంది. దాంట్లో ఈరోజు కూడా ఒక 5 మంది డాక్టర్ని సన్మానం చేసుకునే అదృష్టాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలుగజేసిన గ్రహీతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత డాక్టర్లే, తర్వాతే దేవుడు. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడే దేవుడు కాదు కాబట్టి డాక్టర్లు, కాబట్టి డాక్టర్లతో, అందుకనే దేవుడితో డాక్టర్లని పోలుస్తుంటారు. అందులో ప్రత్యేకంగా ఈ ఒక మీ జనరేషన్ అయితేమి, మా జనరేషన్కి అయితేమి, ప్రపంచం అతలాకుతలమైన పరిస్థితుల్లో ఈ ఒక డాక్టర్ల విలువ, అంటే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ విలువని బాగా తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఇంకా కొంతమంది పాత పద్ధతుల్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా మారారు. అంటే మనుషులు ప్రతి ఇంట్లో ఒక దురదృష్టకరమైన విషయం జరుగుతుంది. అంత పరిస్థితుల్లో కూడా ఇంకా కొంతమంది మార్పు రాల. వేల కోట్లు ఉంటాయి. మా డబల్ మాస్క్, తర్వాత రెండు గ్లౌజులు వేసుకొని అప్పుడు ఉమా మేడం ఉంది. ఆ తర్వాత వెంబడే మా రామకృష్ణ గారు, రిటైర్డ్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అయితే పాపం రామకృష్ణ గారు, ఉమా మేడం గారు కొంతమంది చేస్తే రామకృష్ణ గారు కొంతమందికి రోడ్డు క్లబ్, మా బోటల్ సీక్వెన్స్ వాళ్ళు చేసి, సో ఈ విధంగా ఆక్సిజన్ సిలిండర్ అయిపోయినాయి, మీకు కావాలా? మాకు కావాలన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ దొరికేది అక్కడ. ఫస్ట్ నెల్లూరులో దొరికేది కొన్ని, అక్కడ వాళ్ళు టైప్ చేశారు. తర్వాత బోధన గారు కొన్ని దొరికాయి, అక్కడ వాళ్ళు టైప్ చేశారు. ఏదైనప్పటికి కూడా ఆ డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా గూడూరులో ఏవైతే ఎన్జిఓస్ సర్వీస్ ఓరియంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి మన ఏరియా హాస్పిటల్ ఎవరైతే పేషెంట్లు వచ్చున్నారో వాళ్ళందరూ కూడా పాండమిక్ టైంలో మౌనం చెప్పిన ప్రకారం వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు పేషెంట్ ప్రాణాలను కాపాడిన నిజమైన హీరోస్ డాక్టర్స్. అటువంటి డాక్టర్స్కి ఇప్పుడు చెప్పారు చలపతి గారు, ఎంత చెప్పినా వాస్తవం తక్కువే. ఎందుకంటే యాక్చువల్గా ఉదాహరణ, నాకు మొన్న కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. మౌలా ఫోన్ చేసి లక్ష్మణ గారు ఫోన్ చేస్తే రండి చూద్దాం సార్ అన్నాడు. అంటే ఏం చెప్తున్నానంటే మన ప్రోగ్రాం అన్నట్టు చేయడం నాకు తెలిసి మన రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఈ విధంగా జరగదు. ఆ క్రెడిట్ మనకే దొక్కుతా ఉంది. మనం దీన్ని ఆనందంగా స్వీకరించాలి. ఎంతసేపు ఏదైనా ప్రోగ్రాం జరిగితే మన హాస్పిటల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడమే కానీ బయట వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మన సేవలను గుర్తించడం ఒక గూడూరుకే మనకు ఎంతో అదృష్టం. అదేవిధంగా మనకు 2025లో లక్ష్మీనారాయణ సార్ గారి ఆధ్వర్యంలో మన స్టేట్లోనే బ్లడ్ బ్యాంక్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు గవర్నమెంట్ ఇచ్చారు. ఈ అవార్డు మనకు దక్కడం అనేది ఇక మేము ఏ హాస్పిటల్కి పోయినా ఇది వస్తుందో రాదో కేవలం గూడూరులో పనిచేయడం వల్లే. ఈ క్రెడిట్ అంతా గూడూరు ప్రజలకి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి. ఎందుకంటే గూడూరు డివిజన్లో మనకు ఎన్నో కంపెనీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకు ఆ అదృష్టం వరించింది. అదేవిధంగా డాక్టర్స్ని ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే మేము దగ్గరగా ఉండ చూసింది కోవిడ్ స్టేజీలో సార్ ఇక్కడ సూపరింటెండెంట్ గారు రిటైర్డ్ అయ్యారు, డాక్టర్ ఉమా మేడం గారు అని. మేడం గారు అయితే పీపీ కిట్ లేకుండా. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీనాయుడు, వెంకటేశ్వర్లు, శ్యామ్, ఇంతియాజ్, వెంకట్రావు, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదిన వేడుకలు మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తలారి పెంచలమ్మ, కడివేటి కోటారెడ్డి, వల్లూరు సతీష్, విలేజ్ సోషల్ మీడియా అధ్యక్షుడు మెడవల్లి శ్రీనివాసులు, విఏపీఆర్ యువసేన పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దంతాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని దంత వైద్య నిపుణురాలు డాక్టర్ పుష్పలత తదితరులు పేర్కొన్నారు. కోట మండలం చందోడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యానగర్ కు చెందిన కేకే డెంటల్ క్లినిక్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు దంతాల పట్ల పరిరక్షణ, వాటి బాధ్యతపై వైద్యులు వివరించారు. అవసరమైన విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వర్ణలత, ఫౌండేషన్ చైర్మన్
ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, డాక్టర్ రాజేష్, ఫార్మాసిస్టు కృష్ణ, ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మి, వెంకట్రావు, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు. తినేసాక మధ్యాహ్నం తినేసాక పొద్దున్న తినేసాక నైట్ తినేసాక నోట్స్ తీసుకోవడం అలవాటు చేసి పన్ను నొప్పి వస్తే బాగా ఇబ్బంది పడిపోయి పైకి కిందకి తిరుగుతారు. మేము పన్ను తీయించుకోను, మాకు అది నొప్పి ఇది నొప్పి అని, మేము హాస్పిటల్కి రాము అది ఇదని. సో మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంచుకుంటే హాస్పిటల్ రానక్కర్లేదుగా. ఏంది తెల్లదా ఇంకా టిఫిన్లు మాట్లాడితే నేను మాట్లాడతాను. ఇంకా నేను విజయ్ కాస్త చదువుకున్నాను. సార్ మాకు బాగా ఉపాధ్యాయుడు మాకు నేర్పించారు. మేము ఇంకా చదివి నేను ఇప్పుడు డాక్టర్ అయ్యానంటే సార్ వల్లనే. సో మీరు కూడా అంత పెద్దలయ్యి మీ ఉపాధ్యాయులకు మీరు గౌరవం ఇచ్చేలా ఉండాలి. ఈ క్యాంప్ని ప్రారంభించిన దానికి మాకు ఎంబీఆర్ ఫౌండేషన్ మాకు ఎంతో హెల్ప్ చేశారు. దానికి మేము రుణపడి ఉంటామని ఈ చిన్న మాటలు మేము ఉన్నాడు. ఆయనకి ఎవరి దగ్గర నుంచి ఒక పైసా కానీ ఫండ్స్ కానీ రావడం లేదు. ఆయన ఎలా చేస్తున్నాడు అనేది మాకే, అంటే మా ఫ్రెండ్ గానే చెప్తున్నాను, మాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక ప్రోగ్రాం చేయాలంటే మీ అందరికీ తెలుసు ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో. మరి ఆ డబ్బుల్ని ఏ విధంగా సమకూర్చుకొని ఈ విధంగా చిన్నపిల్లలకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, ఇంకా గిరిజనులకు కావచ్చు, రాజ్యాలకు కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఎంవీరావు ఫౌండేషన్కి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి క్యాంపులు పెడితే మీకు వచ్చే ఉపయోగం ఏందనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఇది పరిశుభ్రంగా మీ యొక్క ప్రతి ఒక్కరికి, మీ అందరికీ దంతాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి అందరికీ. ఆ పళ్ళు ఏ విధంగా ఉంచుకోవాలి, అంటే ఆ పళ్ళుని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనే దాని గురించి పుస్తకాల్లో కొద్దిగానే ఉంటుంది. కానీ డైరెక్ట్గా డాక్టర్లే వచ్చి వాటిని ఏ విధంగా మీరు కాపాడుకోవాలి, వాటిని ఏ విధంగా కాపాడుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటాయనే విషయాల్ని మేడం గారు చాలా క్లుప్తంగా మీకు అందరికీ తెలియజేశారు. ఇందాకే చెప్పారు, కొంతమంది ఒక్కసారి రోజుకి బ్రష్ చేస్తామని మేడం గారు ఎన్నిసార్లు చెప్పారు. సో ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఉదయము రాత్రి పడుకునే ముందు మేడం ఏ విధంగా బ్రష్ చేయాలో చెప్పారో ఆ విధంగా మీరు రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. అర్థమైందా? వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత జన్మదిన వేడుకలు వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో మండల కన్వీనర్ మోహన్ నాయుడు, భాస్కర్ నాయుడు, మహిళా నేతలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే మానసిక వికలాంగుల కేంద్రంలో వారి మధ్య కేక్ కట్ చేసి పండ్లు, బిస్కెట్లు అందజేశారు. గోపాల్ పక్కన చెప్తా. వెంకటాచలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజితమ్మ జన్మదినోత్సవ సందర్భంగా వెంకటాచలం మండలంలోని మహిళా నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు పూజితమ్మ జన్మదినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తే ఆ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అణిచివేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం ఆ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం, మండల స్థాయిలో ఉన్నటువంటి మాలాంటి నాయకులందరూ కూడా మా మీద కూడా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చిన్న భిన్నం చేసి కనీసం గ్రామాల్లో కూడా ఉండనివ్వకుండా చేసిన పరిస్థితుల్లో ఒక తండ్రికి తగ్గ తనయురాలుగా ఆడబిడ్డ అయినా కూడా
దేనికి భయపడకుండా జంకకుండా ధైర్యంగా బయటకు వచ్చి నాన్న వచ్చేంత వరకు మీకు అండగా నేనుంటా, ఎవరు అధైర్యపడవద్దు, ఎవరు భయపడవద్దు అని చెప్పి బయటకు వచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులకు ధైర్యం చెప్పి ధైర్యంగా అధికారులతో ఫైట్ చేసి పార్టీని నిలబెట్టి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చేంత వరకు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి నాన్న లేని లోటుని తీర్చినటువంటి కాకాని పూజితమ్మ ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పూజితమ్మ ఆ రోజు చేసినటువంటి సేవలను గుర్తించి ఆమెకి సముచితమైన న్యాయం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ద్వాదశారాధనం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తలమంచి సిద్ధారెడ్డి, రాజేశ్వరి, తలమంచి వినోద్ కుమార్ రెడ్డి, లక్ష్మీ సుధా, తలమంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సింధు వ్యవహరించారు. మూసుకొని మనిషి లేడు. ఉదయకర్తల వరకే ఉపయోగపడ్డా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయన త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శం. అమరవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నెల్లూరు, తిరుపతిలోని కలెక్టరేట్లలో సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన కలెక్టర్లు హిమాంశు శుక్లా, డాక్టర్ వెంకటేశ్వర్. ప్రాణాలు కాపాడే దేవుళ్లు డాక్టర్లు. అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్లను ఘనంగా సత్కరించిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. దంతాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కోట మండలం చందోడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కలిగించిన డాక్టర్లు. వైభవంగా ద్వాదశారాధనం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.